పెద్దలు. మరి అలాంటి ఆరోగ్యాన్ని ఏ విధంగా కాపాడుకోవాలన్నది ఈనాటి సెషన్ ద్వారా మనం తెలుసుకోబోతాం. మనం తినే ఆహారమే ఔషధం కావాలి, కానీ దురదృష్టం ఔషధాలే ఆహారంగా మనం చూస్తూ ఉన్నాం. ప్రతిరోజు ఉదయం గుప్పెడు టాబ్లెట్లు తినడానికి ఇష్టం లేకపోయినా మింగుతున్నటువంటి పరిస్థితి. ఈ రోజు మనం చూస్తే మెడికల్ రంగంలో మందులు గాని, అదే విధంగా హాస్పిటల్స్ గాని ఎంతో పురోగతి చెందామని మనం అనుకుంటున్నాం. కానీ ప్రజల యొక్క ఆరోగ్యం రోజు రోజుకి క్షీణిస్తా ఉంది. దీనికి గల కారణాలేంటి అన్నది ఈ రోజు మనం తెలుసుకోబోతున్నాం. ఈనాడు సమాజంలో ప్రతి ఒక్కళ్ళు కష్టపడి ఆర్థికంగా ఎదగాలని, తన పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వాలని రేయి పగులు కష్టపడుతున్నాడు ప్రతి ఒక్క మనిషి. ఒక్కసారి వారు ఆర్థికంగా ఎదిగే క్రమంలో 40లోనో 50లోనో 60 లోపులే షుగరో బీపీనో రకరకాల డిజార్డర్స్ వచ్చి తినాలనుకున్నవి తినలేనటువంటి పరిస్థితి. ఒక మధ్య తరగతి వాడు కావచ్చు, ఒక పేదవాడు కానీ ఏదైనా ఒక అనారోగ్య పరిస్థితి వచ్చి హాస్పిటల్కి వెళ్తే తాను సంపాదించినటువంటి ఆస్తులన్నీ అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏదైనా ఒక అనారోగ్యం వచ్చినప్పుడు మనం హాస్పిటల్కి వెళ్తే ఇచ్చేటటువంటి మందులు ఒక రోజు 10 రోజులు లేదంటే మహా అంటే ఒక నెల పాటు వాడితే ప్రాబ్లం లేదు. జీవితాంతం మందులు వేసుకోవాలని చెప్పేటటువంటి డిజార్డర్స్, షుగర్ గానీ అంటే డయాబెటీస్, హైపర్ టెన్షన్, రొమటాయిడ్ ఆర్థరైటిస్, అదే విధంగా మనం చూస్తే అనేక రకాల జబ్బులు, అవి జబ్బులు అనే కన్నా డిజార్డర్స్ వలన ఒక్కసారి మందులు మనం వేసుకుంటూ పోతే ఒక మందుకి మరొక జబ్బు గిఫ్ట్ గా వస్తున్నటువంటి పరిస్థితి. మనకు ఒక వెనకటికి ఒక సామెత ఉంది, కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిపోయింది అన్నట్టు. ఇవాళ ఎవరైతే టైప్ 2 డయాబెటీస్ లాంటి డిజార్డర్స్ తో బాధపడుతూ జీవితాంతం మందులు వేసుకుంటున్నారో వారు ఒకటి కాదు, దానివల్ల అనేక రకాల కాంప్లికేషన్స్ తో తన శరీరంలో ఉన్న అన్ని అవయవాల్ని పోగొట్టుకుంటున్నటువంటి పరిస్థితి మనందరం చూస్తా ఉన్నాం. కళ్ళు పోగొట్టుకున్న వాళ్ళు, షుగర్ వచ్చి సరిగ్గా డయాబెటీస్ మేనేజ్మెంట్ చేయకపోతే కళ్ళు పోయిన వాళ్ళని చూసాం. హార్ట్ అటాక్స్, అదే విధంగా మనం చూసుకుంటే ఫ్యాటీ లివర్ లాంటి సమస్యలు, అదే విధంగా కాళ్ళు పోగొట్టుకున్నటువంటి వాళ్ళని కూడా మనం చూడటం జరుగుతాం. మరి వీటన్నిటిని గురించి కూడా మనం ఈ రోజు తెలుసుకోబోతాం. ఇవాళ మనందరం కూడా 120 ఇయర్స్ బ్రతకడానికి ఈ భూమి మీదకి వచ్చాం. భగవంతుడు 120 ఇయర్స్ మనం బ్రతకడం కోసం సెల్ఫ్ హీలింగ్ మెకానిజం అనేది మనకి ఇచ్చాడు. దాన్ని ఈరోజు పూర్తిగా మనం తినే తిండి, మనం చేసేటటువంటి వ్యవహార శైలి అంటే జీవన శైలిలో మార్పు రావడం వల్ల మొత్తం శరీరము తనకు తానుగా రిపేర్ చేసుకునేటటువంటి వ్యవస్థని కోల్పోయినటువంటి పరిస్థితి. మరి దాన్ని మనం ఎలా పునరుద్ధరించుకోబోతున్నామో ఈనాటి సెషన్ ద్వారా మనం తెలుసుకోబోతున్నాం. సార్, మనం 120 ఇయర్స్ బ్రతకపోయినా పర్వాలేదు, ఆ బ్రతికిన అందులో సగం 60 ఇయర్స్ 70 ఇయర్స్ మనం బ్రతికితే హాస్పిటల్ చుట్టూ తిరగకుండా మోకాలు నొప్పులను, మైగ్రేన్ అను, రకరకాల నొప్పులు, బాధలు లేకుండా బ్రతికినట్లయితే చాలు. మరి మీరందరూ అడగచ్చు, 120 ఇయర్స్ బ్రతుకుతున్న వాళ్ళు ఈ భూమి మీద ఉన్నారా? సార్, మన మునుపటి జనరేషన్, మన తాత కావచ్చు, మన ముత్తాత కావచ్చు, 120 ఇయర్స్ 100+ బ్రతికినటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ మనకు వచ్చేసరికి ఆ విధంగా బ్రతకలేకపోవడానికి గల కారణం ఏంటో మనందరం ఆలోచించాలి. ఇవాళ ఇదే భూమి మీద జపాన్ దేశంలో ఉన్నటువంటి ప్రజలు 100 ఇయర్స్ సునాయాసంగా బతికేస్తున్నారు, కొన్ని లక్షల మంది. అంత దూరం ఎందుకు సార్? భారతదేశంలో హిమాలయాలకు మనం వెళ్తే 100 ఇయర్స్ ఉన్నటువంటి వాళ్ళని బోల్డ్ మందిని మనం చూడం. మరి ఎందుకు వారందరూ ఆరోగ్యంగా ఎలాగా జీవించగలుగుతున్నారు, మనం ఎందుకు జీవించలేకపోతున్నాం అనే దానిని ఈ రోజు మనం తెలుసుకోబోతున్నాం. సార్, మందులు లేని సమాజాన్ని చూడాలనేటటువంటి లక్ష్యంతో మీ ముందుకి ఈ హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రామ్ ని మీరు అని అడగచ్చు. సార్, ఇవాళ మనందరం గమనిస్తే మన తల్లిదండ్రులు, వారి తల్లిదండ్రులు ఇప్పుడున్నటువంటి తల్లిదండ్రులు, మన నా ఏజ్ లో ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా దురదృష్టవంతులేని నేను ఘంటాపదంగా చెప్పగలను. ఎందుకు అంటే మనకు మునుపు ఉన్నటువంటి మన తల్లిదండ్రులు కానీ వారి తల్లిదండ్రులు వారి యొక్క తల్లిదండ్రులకి దహన సంస్కారాలు చేశారు. కానీ ఈనాడున్నటువంటి మన పిల్లలు మన కళ్ళ ముందే వాళ్ళు స్విగ్గీ, జొమాటో లాంటి వాటిల్లో ఆర్డర్ చేసుకుని జంక్ ఫుడ్ ని విపరీతంగా తిని స్కూల్కి వెళ్ళక ముందే 30 కేజీలు 40 కేజీల బరువుతో రాబోయే రోజుల్లో వారికి డయాబెటీస్ గానీ, హార్ట్ అటాక్స్ గానీ
లాంటి సమస్యలు రాబోతా ఉన్నాయి. దీని వలన చెప్పడానికి బాధాకరం అనిపించిన మన కళ్ళ ముందే మన పిల్లలు అంటే ఈ జనరేషన్ లో ఉన్న తల్లిదండ్రులు వారి యొక్క పిల్లలు చనిపోయేటటువంటి పరిస్థితికి తీసుకొస్తాము, లేదా వారు మన కళ్ళ ముందరే మంచాన పడేటటువంటి పరిస్థితి వస్తాం. ఇది చెప్పడానికి బాధాకరమే, కానీ ఇట్లాంటి పరిస్థితులు రాకుండా ఉండాలి అంటే మనందరం కూడా మంచి ఆరోగ్య విషయాల్ని మన పిల్లలకు అలవాటు చేయాలి. ముందు ఇవాళ మనం సౌకర్యవంతంగా ఉందని సెల్ ఫోన్ ని పిల్లలకి ఇచ్చేయడం వల్ల వారు అర్ధరాత్రి అపరాత్రి వరకు నిద్రపోకుండా ఆ సెల్ ఫోన్ గ్యాడ్జెట్స్ తో ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ తో ఉండడం వల్ల వారి యొక్క మెటబాలిజం అనేది పూర్తిగా దెబ్బతింటాం. అదే విధంగా వారి యొక్క మానసిక పరిస్థితి దెబ్బతింటాం. మనం తల్లిదండ్రులుగా మనం సరైనటువంటి పద్ధతులు పాటించినప్పుడు మన పిల్లలు కూడా దాన్ని ఫాలో అవుతారు. రేపటి జనరేషన్ ఎప్పుడైతే ఆరోగ్యకరంగా ఉంటుందో మన భారతదేశ భవిష్యత్తు అనేది అద్భుతంగా ఉంటుంది మిత్రులారా. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆరోగ్యం గురించి ఈ రోజు రాబోయే 20 నిమిషాలు మనం తెలుసుకోబోతున్నాం. మీ విలువైన సమయాన్ని కేటాయించి వినాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఫుడ్ ఈజ్ ఏ మెడిసిన్. మనం తినే ఆహారమే ఔషధం లాగా పనిచేయాలి. కానీ ఇందాకే నేను చెప్పాను, ఆహారాలు బదులు టాబ్లెట్లని ఆహారంగా తినేటటువంటి పరిస్థితిని మనం చూస్తాం. మనందరం చిన్నప్పుడు 10th వరకు, ఇంటర్, డిగ్రీ, పీజీల వరకు చదువుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. సార్, మనం 10th వెళ్ళేటప్పుడు అప్ టు 10th క్లాస్ వరకు స్కూల్కి వెళ్తున్నటువంటి సమయంలో ఏ ఒక్కరికైనా మన ఫ్రెండ్స్ కి స్పెట్స్ ఉన్నాయా మీరు ఆలోచించండి. మేము హై స్కూల్లో చదువుకున్నాం. 108 మంది ఉన్నటువంటి మా హై స్కూల్ బ్యాచ్ లో ఏ ఒక్కడికి కూడా సైట్ ప్రాబ్లం వచ్చి స్పెట్స్ వేసుకుని స్కూల్కి రాలేదండి. కానీ ఇక్కడ ఒక పిల్లవాడిని మీకు స్క్రీన్ మీద చూపిస్తా ఉన్నా. వాడు స్కూల్కి వెళ్ళక ముందే అంటే 5 ఏళ్ళు రాకముందే సైట్ ప్రాబ్లం వచ్చి స్పెట్స్ పెట్టుకుంటా ఉన్నాడు. దీన్ని తల్లిదండ్రులందరూ కూడా చాలా క్యాజువల్ గా తీసుకుంటున్నారు. ఎందుకంటే ఎదురింటి వాడికి సైట్ వచ్చి స్పెట్స్ పెట్టుకున్నాడు, పక్కింటోడు పెట్టుకున్నాడు, మా పిల్లవాడికి సైట్ వస్తే ఏంటి ప్రాబ్లం అని స్పెట్స్ పెడుతున్నటువంటి పరిస్థితి. మరి స్కూల్కి వెళ్ళక ముందే సోడా పుడ్డీలతో తయారైనటువంటి వీడి జీవితం మిగతా 95 సంవత్సరాలు ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించగలరా? ఈనాడు పెడుతున్నటువంటి తిండి కాదా దీనికి కారణం అని నేను మిమ్మల్ని అడుగుతాను. అదే విధంగా మీరు చూస్తే ఒక అమ్మాయి రజస్వల కావడానికి, ఒక అమ్మాయి మెచ్యూర్ కావడానికి వయసు ఎంతండి? ఒక అమ్మాయి మెచ్యూర్ అయ్యేటటువంటి వయసు 12 ఇయర్స్ పైబడి ఉంటుంది. కానీ ఇవాళ మనం పెట్టే తిండి వలన వారు 6 ఇయర్స్కే ప్రీ మెచ్యూర్ అవుతా ఉన్నారు. అంటే దీన్ని ఎర్లీ ప్యూబర్టీ అని కూడా అంటారు. మరి దీనికి గల కారణం ఏంటి అని మనం చూస్తే, మనం ఇచ్చేటటువంటి ఫుడ్, ముఖ్యంగా నాన్ వెజ్ తినేటటువంటి కుటుంబాల్లో సండే వస్తే వెళ్ళి చికెన్ షాప్ లో బ్రాయిలర్ చికెన్ తీసుకొచ్చి వండి పిల్లలకు పెడతాం. సార్, మనం ఇంతకు ముందు గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చినటువంటి వాళ్ళమైతే గతంలో మనకి నాటుకోళ్లు దొరికేవి. ఆ నాటుకోడి 2 కేజీల బరువు రావడానికి కనీసం 6 నెలల నుంచి 8 నెలలు పట్టేది 2 కేజెస్ బరువు పెరగడానికి. కానీ ఇవాళ తెచ్చినటువంటి బ్రాయిలర్ కోడి ఎన్ని రోజుల్లో 2 కేజెస్ బరువు వస్తుందో ఒక్కసారి చెప్పగలరా? ఎస్, మీరు అన్నట్లే 40 రోజుల్లో, కేవలం 40 రోజుల్లో దానికి ఆ కోడికి ఒక ఇంజెక్షన్ ఇస్తారు. కాబట్టి అది సప్పుమని 40 డేస్ లో 2 కేజీల బరువు వస్తుంది. దాన్ని మనం చికెన్ సెంటర్ నుంచి తీసుకొచ్చి మన పిల్లలకు పెట్టడం ద్వారా అందులో ఉన్నటువంటి గ్రోత్ హార్మోన్స్ ఈ ఆడపిల్లల్లోకి వెళ్ళడం ద్వారా 11 ఏళ్ళు 12 ఏళ్ళు పైనటువంటి రజస్వలకు రావాల్సినటువంటి అమ్మాయి కేవలం 6 ఇయర్స్ లోనే ప్రీమెచ్యూర్ అవుతాం. ఈ సమస్య అంతటితో ఆగదండి. అటు తర్వాత ఆ అమ్మాయికి అనేక రకాల హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కావడం, మెన్స్ట్రువల్ సైకిల్ సరిగ్గా రాకపోవడం, ఇవన్నీ కూడా మనం చూస్తాం. కేవలం ఆడపిల్లలే కాదండి, మా అమ్మకి థైరాయిడ్ లేదు, మా అమ్మమ్మకి థైరాయిడ్ లేదు. మరి ఇవాళ ఉన్నటువంటి ఆడపడుచులు, మా వైఫ్ కావచ్చు, అనేక మంది ఎవరైనా కావచ్చు, అందరూ థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్నటువంటి పని. ఎందుకని? ఆనాడు అమ్మకి అమ్మమ్మకి రాంది ఇవాళ ఉన్నటువంటి ఆడపడుచులకి థైరాయిడ్ రావడానికి గల కారణం ఏంటంటే, గ్రోత్ ఫ్యాక్టర్ ఉన్నటువంటి అనేక రకాల పాలు కావచ్చు, అనేక రకాలైనటువంటి తిండి పెట్టడం ద్వారా వాళ్ళల్లో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయి డిజార్డర్స్ తో బాధపడుతున్నటువంటి పరిస్థితి. ఒక్కసారి థైరాయిడ్ వస్తే జీవితాంతం మందులు వేసుకోవాలంటారు. కానీ మనం ఈ రోజు మీరు జీవితాంతం మందులు వేసుకోకుండా మనం థైరాయిడ్కి ఎలా చెక్ పెట్టాలో కూడా మీకు నేను తెలియజేస్తాను. ఇక అదే విధంగా మీరు చూస్తే గతంలో ఎక్కడో 100కో 1,000కో మనం వినేవాళ్ళు పలానా ఆయన కాలం చేశారు అని. కానీ దురదృష్టం ఇవాళ లేచిందే పేపర్ చూస్తే ఎవరో ఒకరు హార్ట్ అటాక్ తోనో, మన ఊళ్ళోనో మన
వీధిలోనో మన పట్టణంలోనో నిన్న బాగా మాట్లాడిన వ్యక్తి ఈ రోజు కాలం చేసినట్టు చనిపోయినట్టు మనం వింటా ఉన్నాం హార్ట్ అటాక్ ద్వారా. ఎందుకని ఇంతమంది గుండెపోట్లతో మరణిస్తా ఉన్నారు? మనం ఏ రోజైనా ఆలోచిస్తున్నామా? అదే విధంగా ఈ రోజు చూస్తే ఇందాక నేను మిమ్మల్ని అందరిని అడిగాను, 120 years బ్రతకడానికి ఈ భూమి మీదకి మనం వచ్చాం. మరి మనందరం బ్రతుకుతా ఉన్నామండి. ఇదే భూమి మీద జపాన్ దేశస్తులు 100 years ఈజీగా కొన్ని లక్షల మంది బ్రతుకుతాం. మరి ఇందాకే చెప్పాను, హిమాలయ పర్వత ప్రాంతాల్లో ఉన్నటువంటి సరిహద్దుల్లో ఉన్నటువంటి ప్రజలు ఈజీగా 100+ బ్రతుకుతా ఉన్నారు. మరి మనం ఎందుకు బ్రతకట్లేదంటే ప్రకృతి ధర్మాలకు విరుద్ధంగా మనం ఉన్నాం. మనం తినే ఆహారం బాగలేదు. అదే విధంగా మన వ్యవహార శైలిలో మార్పు లేకపోవడం వల్ల, జీవన శైలి వెస్ట్రన్ లైఫ్ స్టైల్ ని అడాప్ట్ చేసుకోవడం వల్ల, టెక్నాలజీకి మరింత దగ్గర కావడం వల్ల ఈ రోజు మనందరం కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. సార్, ఒక వ్యక్తి 60 ఏళ్లలో మోకాళ్ళ నొప్పులు వచ్చాయంటే అర్థం ఉంది. కానీ 30 ఏళ్లకో 40 ఏళ్లకే మోకాళ్ళ నొప్పులు వచ్చి నడవలేని పరిస్థితిలో ఉంటే, ఆయాసపడుతూ మెట్లు ఎక్కలేక, ఎలివేటర్ లేకపోతే ఎక్కలేని పరిస్థితి ఉంటే ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. ఇవాళ సమాజంలో కాలేజీకి వెళ్ళే అబ్బాయిల నుంచి చిన్న వయసులోనే మైగ్రేన్ తలనొప్పులు, సర్వైకల్ స్పాండిలైటిస్, జాయింట్ పెయిన్స్, రకరకాల నొప్పులతో రుగ్మతలతో ఈ సమాజం బాధపడతాం. మరి దీనికి పరిష్కారం ఏంటి? ఈ రోజు మనం తెలుసుకోబోతాం. సార్, మనం కొన్నటువంటి బైక్ కానీ, అదే విధంగా మనం కొన్నటువంటి కారుకి ఇచ్చేటటువంటి వాల్యూ ఈ శరీరానికి మనం ఇవ్వలేకపోతే, ఒక బైక్ పోతే 10 బైకులు కొనే సత్తా నీకు ఉంది. ఒక కారు కాకపోతే మరో కారు కొనగలదు. కానీ ఈ శరీరం ముక్కలుగా పార్ట్లుగా మీరు అమ్మినా కూడా 4.5 కోట్లు విలువ చేస్తుంది లీస్ట్ గా. దాని ధర నేను చెప్పడం. అయినా మనం 10 కోట్లు ఇస్తాను, నీ బ్రెయిన్ ఇస్తావా అంటే ఇవ్వవు కదా. మరి చిన్నటువంటి మెటీరియలిస్టిక్ వస్తువులకి, ఒక కారు కావచ్చు, ఒక ఇల్లు కావచ్చు, ఒక బైక్ కావచ్చు, ఇవన్నీ మనం పోతే మళ్ళీ కొనవచ్చు. కానీ ఈ దేవాలయం లాంటి మన శరీరం ఒక్కసారి పాడైతే తిరిగి మనం పొందలేము. సమాజంలో డిసీజులతో, డిజార్డర్లతో బాధపడతా ఉన్నాం. డిసీజ్ వస్తే శరీరం తనకు తానుగా రిపేర్ చేసుకోగలదు. భగవంతుడు సెల్ఫ్ హీలింగ్ మెకానిజం ఇచ్చాడు. కానీ ఒకవేళ గాని మనకి డిజార్డర్ వస్తే, డిజార్డర్ ని శరీరం బాగు చేసుకోలేదు. ఎందుకంటే తాను చేతులు ఎత్తేస్తుంది. బాబు, నీ స్వయాన నువ్వు తెచ్చుకున్నావు, నువ్వే బాగు చేసుకో అని చెప్పి. గుర్తుపెట్టుకోండి, ఏదైనా వ్యాధి వస్తే శరీరం తనకు తానుగా బాగు చేసుకుంటుంది. డిజార్డర్ వస్తే శరీరం చేతులు ఎత్తేస్తుంది. అది మనం స్వయంగా తెచ్చుకున్నాం. అంటే కార్బోహైడ్రేట్ ఫుడ్ ఎక్కువ తినడం, మన లైఫ్ స్టైల్లో మార్పులు, విపరీతమైనటువంటి మార్పులు చోటు చేసుకుని నిద్రపోకపోవడం కావచ్చు, ఆహార విహార నియమాలన్నీ పాటించకపోవడం, ప్రకృతికి విరుద్ధంగా ఉండడం వల్ల వచ్చేటటువంటి ఏంటివి డిజార్డర్స్ అంటే, ఉదాహరణకి టైప్ 2 డయాబెటీస్ అంటే షుగర్ కానీ, బీపీ అంటే హైపర్ టెన్షన్, అదే విధంగా మనకి రొమటాయిడ్ ఆర్థరైటిస్, ఒబేసిటీ, ఫ్యాటీ లివర్, ఇలాంటివన్నీ కూడా డిజార్డర్స్ అండి. ఇవి ఒక్కసారి వస్తే జీవితకాలం పాటు మందులు వేసుకోవాలని డాక్టర్లు చెప్తారు. ఈజీగా మనం గుర్తుపట్టచ్చు ఏంటంటే, ఒకసారి షుగర్ వచ్చిందనుకోండి లైఫ్ లాంగ్ మందులు వేసుకోవాలి. బీపీ అయినా అంతే, థైరాయిడ్ అయినా అంతే. మరి అటువంటి డిజార్డర్స్ ని బాగు చేయాలి అంటే, భవిష్యత్తులో మనకు రాకుండా ఉండాలి అంటే మనం ఏం చెయ్యాలి అంటే, ఈ ప్రపంచంలో అతిపెద్ద మెడిసిన్ ఉంది. ఆ మెడిసిన్ ని మనం ఉపయోగించుకోవాలి. ఏంటి ఆ మెడిసిన్ అనుకుంటున్నారా? ఉపవాసాలు. ఒక వ్యక్తి ఉపవాసం ఉంటే తన జీవితంలో టైప్ 2 డయాబెటీస్ రాదు, హైపర్ టెన్షన్ రాదు. అదే విధంగా అంటే వారంలో ఒక రోజు ఉపవాసం ఉన్నటువంటి వ్యక్తులకి ఒబేసిటీ రాదు. ఇవన్నీ రాకుండా ఆరోగ్యకరంగా ఉంటారు. అందుకనే మీరు ఏ మతమైనా కావచ్చు, మీరు హిందువులు కావచ్చు, ముస్లింలు కావచ్చు, క్రిస్టియన్లు కావచ్చు, బౌద్ధులు కావచ్చు, జైనులు కావచ్చు, ఏ మతానికి చెందిన వారైనా కావచ్చు, అన్ని మతాలు ప్రపంచంలోనే ద బెస్ట్ మెడిసిన్ అయినటువంటి ఉపవాసాన్ని దేవుడి పేరు చెప్పి చెప్పడం జరిగింది. కానీ దురదృష్టం, ఇవాళ ఎవరు కూడా ఉపవాసాలు చేయట్లేదు. ఒకవేళ ఉపవాసం ఉండాలని కొడుకు అనుకుంటే తల్లి, అయ్యో నా కొడుకు ఉపవాసం చేస్తున్నాడని వాడికి ఒక గ్లాస్ పాలు ఇవ్వడమో లేకపోతే ఒక జ్యూస్ ఇవ్వడమో చేస్తా ఉన్నారు. అది ఉపవాసం కిందకి రాదు. సో ఉపవాసం చేస్తే ఏం జరుగుతుందంటే, మన ఒంట్లో ఉన్న కొవ్వు రూపంలో ఉన్నటువంటి షుగర్ ని కరిగించేస్తుంది. మనకి ఈ షుగర్ కానీ, బీపీ కానీ, ఇలాంటి ఒబేసిటీ లాంటి సమస్యలు లేవు. 420 రకాల డిజార్డర్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ ఉపవాసం నివారించగలదని చెప్పి ఆల్రెడీ ప్రపంచవ్యాప్తంగా గుర్తించడం జరిగింది. నేను ఉపవాసాలు చేయమని చెప్పడానికి ఇక్కడ పిలవలేదు. ఉపవాసం చేస్తే భవిష్యత్తులో వీటి నుంచి బయటకు వస్తారనేది చెప్పడం నా బాధ్యత. అయితే ఉపవాసంలో ఏం మేలు జరుగుతుంది? మీ ఒంట్లో ఉన్నటువంటి కొవ్వుని మీ శరీరం వాడుకొని బ్రతుకుతుంది, ఎప్పుడైతే మీరు తిండి తినరు కాబట్టి. అదే విధమైనటువంటి పనిని చేయడానికి భగవంతుడు
ఒక దుంపని ఈ భూమి మీద పండించాడు. ఆ దుంపే మనందరికీ ఇప్పటి వరకు ఇండియాలో పండదు కాబట్టి ఎవరికి తెలియకపోవచ్చు. అదే నల్ల అల్లం అండి, అంటే బ్లాక్ జింజర్. ఈ బ్లాక్ జింజర్ వలన ఏంటి అంటే ఈ ఉపవాసంలో ఏవైతే మేలు జరుగుతుందో అదే మేలు ఫ్యాట్ మెటబాలిజం కి, అంటే గ్లూకోజ్ మెటబాలిజం నుంచి ఫ్యాట్ మెటబాలిజం కి కన్వర్ట్ చేసే శక్తి ఉపవాసాలకు ఉందని చెప్పి ఇదే డాక్టర్లు సైంటిస్టులు ఆల్రెడీ నిరూపించారు. సార్ మన ఇంట్లో అల్లం వాడతాం, అల్లం కేజీ ఎంత ఉంటుంది? మహా అంటే 60 రూపాయలు. సీజన్ లో బాగా డిమాండ్ ఉందంటే 200 వరకు ఉంటుంది. బట్ ఈ నల్ల అల్లం ఒక కేజీ ఎంతో తెలుసా? 4500 రూపాయలు. మీరు నా మాట నమ్మాల్సిన అక్కర్లేదు, ఇండియా మార్ట్లోకి వెళ్ళి మీరు చెక్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా మీకు నెట్ లో కనబడదు. ఇది థాయిలాండ్ లో పండుతుంది, అందుకే దీన్ని థాయ్ జెన్సింగ్ అని అంటారు. మరి థాయిలాండ్ లో పండేటటువంటి ఈ నల్లల్లం మీరు ఇప్పుడు స్క్రీన్ మీద చూస్తా ఉన్నారు. అది చూస్తే నల్లల్లం లాగా బ్లాక్ జింజర్ లాగా లేదు, పర్పుల్ కలర్ లో ఉంది. కానీ అది ఎండిన తర్వాత బ్లాక్ గా మారుతుంది కాబట్టి దాన్ని బ్లాక్ జింజర్ గా చెప్పడం జరుగుతుంది. ఇంతకీ ఈ బ్లాక్ జింజర్ ఎక్స్ట్రాక్ట్ కి ఎందుకు ఇంత ధర పలుకుతుంది అంటే దీని మీద 1975 నుండి 2020 నాటికి ఇదే డాక్టర్లు సైంటిస్టులు నల్ల అల్లం ఏ విధంగా మానవుని శరీరం మీద పనిచేస్తుందని చెప్పి రీసెర్చ్ చేసి క్లినికల్ స్టడీస్ కండక్ట్ చేసి మనకి 204 మెడికల్ రీసెర్చ్ పేపర్లు ఆన్లైన్ లో పబ్లిష్ చేస్తున్నారు. మీరు నా మాట నమ్మాల్సిన అక్కర్లేదు, గూగుల్లోకి వెళ్ళి బ్లాక్ జింజర్ ఎక్స్ట్రాక్ట్ బెనిఫిట్స్ అని కొడితే పూర్తిగా వివరాలు మీకు కనపడదు. కాకపోతే అందులో బ్లాక్ జింజర్ అంటే కెంఫీరియా పర్విఫ్లోరా శాస్త్రీయ నామంతో ఉంటుంది. బ్లాక్ జింజర్ అని మనం సాధారణ భాషలో మాట్లాడతాం, డాక్టర్లు సైంటిస్టులు దాన్ని కెంఫీరియా పర్విఫ్లోరా అని దాని యొక్క బొటానికల్ నేమ్ తో చెప్పడం జరుగుతుంది. మరి దానిలో అది ఏమేమి ఉన్నాయి అని ఒకసారి చూస్తే ఇందులో అతి ముఖ్యమైనటువంటివి మిథాక్సీ ఫ్లేవోన్స్. ఆ మిథాక్సీ ఫ్లేవోన్స్ 2 రకాల మిథాక్సీ ఫ్లేవోన్స్ కలగలిసి ఉన్నాయి. అదే 5,7 డైమిథాక్సీ ఫ్లేవోన్. ఇవి పూర్తిగా మనం తినే ఆహారంలో ఎక్కడా కూడా దొరకవు. కావాలంటే మీరు సెర్చ్ చేసి చూడండి, కేవలం ఒక బ్లాక్ జింజర్ లో మాత్రమే దొరుకుతాయి. అవి ఉండడం వల్ల మన శరీరంలో క్యాన్సర్ నుంచి కాళ్ళ నొప్పుల వరకు బాగు చేయడానికి శరీరానికి ఇది సహకరిస్తుంది. మరి దీన్ని 2.26% తో ఈ రోజు ఎక్స్ట్రాక్ట్ చేసి మార్కెట్ లోకి తీసుకొస్తున్నాం. మీరు గమనించినట్లయితే ఒక్క 5,7 డైమిథాక్సీ ఫ్లేవోన్సే కాకుండా శరీరానికి ఉపయోగపడే రిచ్ అమైనో యాసిడ్స్ ఉంది, అదే విధంగా పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి, దాంతో పాటు సెలీనియం ఉంటుంది, బయోఫ్లెవనాయిడ్స్ 141 రకాల బయోఫ్లెవనాయిడ్స్ ఉన్నాయి, అదే విధంగా విటమిన్ సి, విటమిన్ కే, ఆల్ బి విటమిన్స్ ఉన్నాయి. దాంతో పాటు మినరల్స్ విషయానికి వస్తే కాల్షియం, మెగ్నీషియం, జింక్, ఐరన్ మరియు సెలీనియం లాంటి ఇవన్నీ ఉండడం వల్ల ఒక సంపూర్ణ ఆహారంగా మన శరీరానికి ఉపయోగపడుతుంది. దీని వలన మనిషి ఏ సమస్యతోనైనా ఒకటే పరిష్కరించేటటువంటి సత్తా ఈ యొక్క బ్లాక్ జింజర్ లో ఉందని చెప్పి ఇదే డాక్టర్లు సైంటిస్టులు 204 మెడికల్ రీసెర్చ్ పేపర్ని ఆన్లైన్ లో పబ్లిష్ చేయడం జరిగింది. ఇందులో అమైనో యాసిడ్స్. అమైనో యాసిడ్స్ ఎందుకు కావాలి? చిన్న పిల్లలు అయితే ఎదగడానికి కావాలి. మరి మనలాంటి పెద్దవాళ్ళు ఇక ఎదిగేది లేదు. కేవలం మజిల్స్ లో ఎక్కడైనా రిపేర్ వస్తే ఆ రిపేర్ జరగడానికి అమైనో యాసిడ్స్ అవసరం. అది ఇందులో పుష్కలంగా ఉంటుంది. ఇక తర్వాత రెండోది సెలీనియం ఉంటుంది. సెలీనియం అనేది మనకి చాలా తక్కువ మోతాదులో శరీరం అవసరం. ఒకవేళ గాని ఆడవాళ్ళలో సెలీనియం లోపిస్తే హైపోథైరాయిడిజం వస్తుంది. హైపోథైరాయిడిజం వచ్చినటువంటి లేడీలు తెలుసు, జీవితకాలం పాటు టాబ్లెట్లు వేసుకోవాలి. అదే విధంగా వారు ఏమి తినకపోయినా లావ్ అవ్వడం మనం చూస్తాం. హైపోథైరాయిడిజం వల్ల ఏమవుతుందంటే మెటబాలిజం స్లో అవుతుంది, తద్వారా మనిషి అనే వాళ్ళు లావ్ అవుతారు, జీవితకాలం పాటు మందులు వేసుకోవాలి. అదే విధంగా అదే సెలీనియం అనేది మగవాడిలో లోపిస్తే స్పెర్మ్ కౌంట్ అనేది తగ్గిపోతుంది, అంటే వీర్య కణాల వృద్ధి అనేది లేకుండా పోతుంది, సెక్సువల్ పర్ఫార్మెన్స్ అనేది తగ్గుతుంది. అదే విధంగా బాడీలో డిఎన్ఏ సింథసిస్ జరగడానికి కూడా సెలీనియం అనేది ఎంతో అవసరము. మరి అటువంటి సెలీనియం కూడా ఇందులో అందుబాటులో ఉంటుంది. దాంతో పాటు పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడం వల్ల యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీగా ఇది పనిచేసి 100% జబ్బులు తగ్గడానికి కూడా ఈ పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ అనేది పనిచేస్తాయి. అదే విధంగా ఇందులో 141 రకాల బయోఫ్లెవనాయిడ్స్ ఉన్నాయి, విటమిన్ సి, విటమిన్ కే, ఆల్ బి విటమిన్స్ ఉండడం వల్ల శరీరానికి విటమిన్లు అందుతాయి, మినరల్స్ కూడా అంది. ఒక సంపూర్ణ ఆహారంగా ఇది శరీరానికి అందుతా ఉంది. బ్లాక్ జింజర్ ఎక్స్ట్రాక్ట్. సో నల్ల అల్లం యొక్క సారాన్ని తీసుకొని వాల్టన్ ఇంటర్నేషనల్ అనే సంస్థ నానో టెక్నాలజీని వాడి ఇవాళ బ్లాక్ జింజర్ ఎక్స్ట్రాక్ట్ నుంచి
క్యాప్సూల్ ని తయారు చేసి ప్రపంచంలో ఉన్న 10 దేశాలకి ఆరోగ్యాన్ని అందిస్తున్నటువంటి సంస్థ. ఈ బ్లాక్ జింజర్ ఎక్స్ట్రాక్ట్ క్యాప్సూల్స్ ని మీరు ఇప్పుడు చూస్తా ఉన్నారు. VR4 అనే బ్రాండ్ నేమ్ తో మార్కెట్ లోకి తీసుకురావడం జరిగింది. ఎందుకని దీనికి VR4 అని పెట్టారు? ఇందులో ఏముంటుంది అంటే 100% బ్లాక్ జింజర్ ఎక్స్ట్రాక్ట్ ఉంటుంది. VR4 అనే నామకరణం చేయడానికి గల కారణం ఏంటి అంటే, వి ఫర్ వోల్టన్ అని, అంటే మన సంస్థ యొక్క పేరుని రిప్రజెంట్ చేస్తుంది. R4 అనేది 4 విధాలుగా మన శరీరం మీద పనిచేస్తుంది. మరి ఏంటి ఆ 4 Rలో ఒకసారి చూద్దాం. రిమూవ్స్, రెడ్యూస్, రీఛార్జ్, రీజనరేట్. రిమూవ్స్, రెడ్యూస్, రీఛార్జ్, రీజనరేట్. ఈ విధంగా మానవుని శరీరం మీద పనిచేస్తుంది. మరి ఏ విధంగా ఒక్కొక్కటి మనం చూద్దాం. రిమూవ్స్ వాట్? రిమూవ్స్ అంటే ఏంటి అంటే తొలగించుట అని అర్థం. ఏం తొలగిస్తుందంటే మానవుని శరీరంలోకి వచ్చిన విష పదార్థాలన్నింటినీ తొలగిస్తుంది. మానవుని శరీరంలోకి విష పదార్థాలు ఎలా వచ్చాయి? మనం తినే తిండి, తాగే నీళ్లు, పీల్చే గాలి ద్వారా మన శరీరంలోకి విష పదార్థాలు వస్తాయి. ఉదాహరణకి ఉదయాన్నే మీరు వెళ్ళి మార్కెట్లో బెండకాయలు కొన్నారు అనుకోండి. ఆ బెండకాయలకి రైతు ముందు రోజు, ఆ మునుపటి రోజు ఖచ్చితంగా పురుగు మందులు పిచికారీ చేస్తుంటారు. ఎందుకంటే బెండ పూత వచ్చిన 3 రోజుల్లోనే కాయవు, మళ్ళొక 4 రోజుల లోపు దాన్ని కట్ చేయకపోతే ముదిరిపోతుంది. కాబట్టి రైతు అనేవాడు వారానికి ఒకసారి తప్పనిసరిగా పురుగు మందులు అనేది పిచికారీ చేస్తారు. మరి అలా తెచ్చిన బెండకాయల్ని కడుక్కొని మనం తినేస్తాం. సార్ నేను మిమ్మల్ని అడుగుతున్నా, అందులో ఉన్నటువంటి పురుగు మందుల అవశేషాలు అలానే ఉంటాయి తప్ప అవి పోవండి. ఏ పిచ్చి మందు పిచికారీ చేసినా 15 రోజుల పాటు వెళ్ళవు, వాటి అవశేషాలు అందులోనే ఉంటాయి. నేను ఒక్క బెండకాయనే కాదు, అనేక రకాల కూరగాయలు కావచ్చు, ఆకుకూరలు కావచ్చు, వీటన్నిటి మీద పురుగు మందులు ఈ రోజు విచ్చలవిడిగా విచక్షణ రహితంగా ఈ రోజు రైతులు పిచికారీ చేస్తారు. మనం బ్రతకాలు కాబట్టి తినక తప్పలేని పరిస్థితి. మరి ఈ విధంగా తినడం వల్ల అనేక రోగాలు మనకు వస్తాం. అంతకన్నా మించింది మానవుని శరీరమే అతి పెద్ద కెమికల్ ఫ్యాక్టరీ. ఈ ఫ్యాక్టరీ నుంచి వచ్చేటటువంటి విష పదార్థాలు కూడా ఎప్పటికప్పుడు శరీరం నుంచి బయటికి వెళ్ళాలి. అలా వెళ్ళకపోతే మనం రోగాల బారిన పడతాం. అందుకనే మీరు ఒక చిన్న ఆక్సాబ్లేడ్ లాంటి దాన్ని మన పొట్టలోకి వేస్తే వితిన్ 30 seconds లో కరిగిపోతాయి. అంత పవర్ఫుల్ యాసిడ్స్ ఈ పొట్టలో. మరి వీటి నుంచి వచ్చేటటువంటి టాక్సిన్స్, మనం తినే తిండి, తాగే నీళ్లు, పీల్చే గాలి ద్వారా వచ్చినటువంటి విష పదార్థాలన్నింటినీ ఎప్పటికప్పుడు శరీరం నుంచి ఫ్లష్ అవుట్ చేయాలి. ఆ వేసేజ్ మొత్తాన్ని, టాక్సిన్స్ ని, విష పదార్థాలను తీసేయాలి. దానికోసం మనకి ఈ VR4 ని 2 క్యాప్సూల్స్ ని వేసుకుంటే చక్కగా శరీరం నుంచి విష పదార్థాలన్నీ బయటికి వెళ్ళిపోతాయి. అంటే మొట్టమొదటి పని ఏంటంటే శరీరాన్ని శుభ్రపరుస్తుంది, అంటే డీటాక్సిఫికేషన్ చేస్తుంది, క్లెన్జింగ్ అనేది జరుగుతుందండి. ఇది మొట్టమొదటి పని. రైట్. ఇక రెండోది ఏంటంటే రెడ్యూస్ ఆక్సిడేటివ్ స్ట్రెస్ అండ్ ఇన్ఫ్లమేషన్. ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటే ఏం లేదండి, మన శరీరంలో శక్తి పుట్టే పరిణామ క్రమంలో శక్తితో పాటు ఫ్రీ రాడికల్స్ కూడా. ఈ ఫ్రీ రాడికల్స్ మన శరీరానికి రౌడీలు లాంటి. అవి ఏం చేస్తాయంటే మన ఒంట్లో ఉన్నటువంటి హెల్దీ సెల్స్ మీద దాడి చేసి అందులో ఉన్న ఎలక్ట్రాన్ ని గుంజుకుంటాయి. అంటే ఈ ఫ్రీ రాడికల్స్ ఎలక్ట్రాన్ మీద పడి, అంటే ఎలక్ట్రాన్ ఉంటే గానీ బ్రతకలేని పరిస్థితి. ఆ ఎలక్ట్రాన్ కోసం హెల్దీగా ఉన్న సెల్స్ ని డ్యామేజ్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక అవయవంలో, ఒక టిష్యూలో కొంత భాగం మీద దాడి చేసి, సెల్స్ మీద దాడి చేసి ఎలక్ట్రాన్ ను గుంజుకుంటే ఆ యొక్క సెల్ కంప్లీట్ గా అక్కడ ఉన్నటువంటి స్ట్రక్చర్, ఆ యొక్క టిష్యూ మొత్తం కూడా స్ట్రక్చర్ అనేది మారిపోతుంది. ఈ రకంగా ఈ ఫ్రీ రాడికల్స్ అనేటివి ఎలక్ట్రాన్ కోసం శరీరం లోపల ఉన్నటువంటి హెల్దీగా ఉన్న సెల్స్ మీద దాడి చేసి ఎలక్ట్రాన్ ను గుంజుకుంటా ఉన్నాయి. మరి దీన్ని అరికట్టాలంటే ఏం చేయాలంటే పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నటువంటి ఫుడ్ ని మన శరీరానికి అందించినప్పుడు ఈ యాంటీ ఆక్సిడెంట్స్ లో ఉన్న ఎలక్ట్రాన్ ఫ్రీ రాడికల్స్ ని న్యూట్రలైజ్ చేస్తుంది. అందుకనే మనం కూరగాయలు, పళ్ళు, నిత్యం తాజాగా ఉన్న పళ్ళు కానీ కూరగాయలు కానీ తీసుకోవాలంట. మరి అలా తీసుకునే పరిస్థితులు లేదు కాబట్టి ఇవాళ ఈ యొక్క VR4 క్యాప్సూల్స్ ని మనం తీసుకున్నప్పుడు ఇందులో పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. అవి వెళ్ళి ఈ ఫ్రీ రాడికల్స్ న్యూట్రలైజ్ చేసి మనకు సెల్ డ్యామేజ్ జరగనివ్వకుండా కాపాడగలం. ఇది ఆక్సిడేటివ్ స్ట్రెస్ కి గురి కాకుండా శరీరం ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి బయటపడటానికి మన VR4 సహకరిస్తుంది. అదే విధంగా శరీరంలో ఇన్ఫ్లమేషన్ అనేది కొద్ది మాత్రం ఉంటే మంచిది, కానీ టూ మచ్ ఇన్ఫ్లమేషన్ గాని వస్తే ఖచ్చితంగా మనకి అనేక రకాల రోగాలు వస్తాయి.
ఇవాళ 100% రోగాలు రావడానికి కారణం ఇన్ఫ్లమేషన్. ఈ ఇన్ఫ్లమేషన్ శరీరంలో పెరిగిపోతే అన్ని రకాల రోగాలు రావడానికి ఆస్కారం ఉంటుందనేది ఈ రోజు అందరూ చెప్తున్నటువంటి మాట. మరి అటువంటి ఇన్ఫ్లమేషన్ ని తగ్గించడంలో ఈ VR4 సహకరిస్తుంది. ఎందుకంటే ఇది గొప్ప యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ కలిగినటువంటి ప్రోడక్ట్ కాబట్టి. ఇందులో అంటే బ్లాక్ జింజర్ లో యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉన్నాయని చెప్పి ఇదే డాక్టర్లు సైంటిస్టులు తెలియజేయడం జరిగింది. అది రెండవ పని అండి. అంటే వాపులు నొప్పులను తగ్గించడంలో, ఆక్సిడేటివ్ స్ట్రెస్ ని నియంత్రించడంలో మనకు ఈ యొక్క VR4 అనేది సహకరిస్తుంది. నెక్స్ట్ మూడవది రీఛార్జ్ సెల్స్. మన శరీరం లోపల ఉన్నటువంటి సెల్స్ ని రీఛార్జ్ చేస్తుంది. అంటే మనం 3 పూట్ల ఎందుకు తిండి తింటాం? ఎనర్జీ కోసం. అదే విధంగా శరీరంలో ఉన్నటువంటి సెల్స్ కి ఎనర్జీ, హై ఎనర్జీ ఇవ్వడంలో మన VR4 సహకరిస్తుంది. ఏ రకంగా అంటే మన మానవుని శరీరంలో శక్తిని ఉత్పత్తి చేసే ఫ్యాక్టరీలేవి, మన బాడీలో ఎనర్జీని ఉత్పత్తి చేసేటివి మైటోకాండ్రియా అని మనందరికీ తెలుసు. ఆ మైటోకాండ్రియా యొక్క డెన్సిటీని పెంచి అత్యధిక ఎనర్జీ ఉండేటట్టుగా చేస్తుంది. ఎప్పుడైతే ప్రతి సెల్లో హై ఎనర్జీ ఉంటుందో ఆటోమేటిక్ గా శరీరం మొత్తం కూడా మనకి అద్భుతమైనటువంటి ఇమ్యూనిటీ లెవెల్స్ పెరుగుతాయి. తద్వారా రేపు పొద్దున బ్యాక్టీరియాలు కానీ వైరస్లు కానీ మన శరీరం మీద దాడి చేస్తే మన శరీరమే తట్టుకునేటట్టుగా చేస్తుంది. అది మూడవ పని. అంటే శరీరానికి శక్తిని అందించడం, అదే విధంగా వ్యాధి నిరోధక శక్తిని పెంచి బ్యాక్టీరియా వైరస్ల నుంచి శరీరాన్ని కాపాడుతుంది. ఇది మూడవ పని. ఇక నాలుగవది ఏంటంటే రీజనరేట్ ద న్యూ సెల్. సార్ మనందరం 120 ఇయర్స్ కి బ్రతకడానికి ఈ భూమి మీదకి వచ్చాం. మరి 120 ఇయర్స్ బ్రతకాలి అంటే పుట్టినరోజు ఉన్నటువంటి సెల్స్ జీవితాంతం ఉంటే మనం బ్రతకలేం. కాబట్టి మనకు ఈ VR4 ని తీసుకోవడం ద్వారా న్యూ సెల్స్ ఫార్మేషన్ కి ఇది సహకరిస్తుంది. అంటే భగవంతుడు ఏం చేశాడంటే మనందరం 120 సంవత్సరాలు బ్రతకడానికి ఈ భూమి మీదకి పంపించాడు. మరి పుట్టినరోజున్న సెల్ జీవితాంతం ఉంటే మనిషిని వాడు బ్రతకలేడనే ఉద్దేశంతో సెల్ఫ్ హీలింగ్ మెకానిజం పెట్టాడు. అంటే ఇవాళ మన శరీరంలో 5 లీటర్స్ బ్లడ్ ఉంది. అంటే ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే 4.9 లీటర్స్ బ్లడ్ ఉంటుంది. ఆ బ్లడ్ లో రెడ్ బ్లడ్ సెల్స్, వైట్ బ్లడ్ సెల్స్ ఉంటాయని మనందరికీ తెలుసు. ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు ఉంటాయి. అవి పుట్టినరోజు నుంచి జీవితాంతం అలానే ఉంటాయా? ఉండవండి. అవి ఎప్పటికప్పుడు మరణిస్తూ ఉంటాయి. మరణించిన వాటి స్థానంలో కొత్త సెల్ అనేది పుట్టాలి. కొత్త సెల్ పుట్టాలి అంటే మనం ఏం చేయాలి? మన శరీరానికి మంచి తిండి పెట్టాలి. శరీరం కోరుకునే తిండి పెట్టాలి. ఈ రోజు అలా కాకుండా దురదృష్టం మనందరం తిండి తింటున్నామనే భ్రమలో ఉన్నాం. మనం తినేటటువంటి తిండి కేవలం మన నాలుకని సాటిస్ఫై చేసే తిండి తింటున్నాం. అంటే మంచిగా మసాలాలతో కూడినటువంటిది, నాలుక రుచికరమైనవి తింటున్నామే తప్ప నిజంగా శరీరం ఏం కోరుకుంటుందో దాన్ని ఈ రోజు ఎవరూ పెట్టట్లేదండి. దీని వలన ఒక రోజు 1,00,000 సెల్స్ ఒక ఆర్గాన్ లో, ఒక చిన్న టిష్యూలో 1,00,000 సెల్స్ చనిపోయానే అనుకుందాం. ఈ 1,00,000 అనేది తిరిగి పుట్టాలి అదే రోజు. కానీ దురదృష్టం ఈ రోజు మనం తినే తిండికి 1,00,000 సెల్స్ చనిపోతే అందులో 60,000 మాత్రమే పుడతాం. మిగిలిన 40,000 పుట్టట్లేదు. దీనివల్ల వచ్చినటువంటి అనారోగ్య సమస్య పోవడం లేదు, అలానే ఉండిపోతుంది. సో దీనికనే ఇవాళ మీరు ఈ VR4 ని తీసుకుంటే ఇందులో 5,7 డైమిథాక్సిఫ్లేవోన్స్ ఉంది. అదే విధంగా విటమిన్స్ ఉన్నాయి, మినరల్స్ ఉన్నాయి, అమైనో యాసిడ్స్ ఉంది, సెలీనియం ఉంది, బయోఫ్లెవనాయిడ్స్ ఉంది. అంటే ఒక సంపూర్ణ ఆహారంగా ఇది మన శరీరానికి అంది మన బాడీలో కొత్త సెల్స్ పుట్టించడానికి ఇది సహకరిస్తుంది. ఈ రకంగా ఈ యొక్క ప్రోడక్ట్ మనకి ఆరోగ్యాన్ని ఇవ్వడంలోనూ, మిమ్మల్ని ఒక 6 నెలల పాటు ఈ VR4 క్యాప్సూల్స్ ను వాడుకున్నప్పుడు మీరు ఒక కొత్త మనిషిగా తయారవుతారు. న్యూ సెల్స్ అనేది ఫార్మేషన్ జరుగుతుంది. అందువలన ఈ యొక్క ప్రోడక్ట్ సమస్య ఏదున్నా ఒకటే మేము పరిష్కరించడం జరుగుతుంది. ఇప్పటి వరకు మీకు చెప్పాను VR4 అనేది బ్లాక్ జింజర్ ఎక్స్ట్రాక్ట్ తో ఉంటుంది. అది సెల్స్ మీద పనిచేస్తుంది. అంటే సెల్యులర్ మీద. మనకి శరీరంలో సూక్ష్మమైంది ఏది అంటే సెల్ అండి. మరి ఇదే ఒక సెల్ అని మనం అనుకుంటే ఆ సెల్స్, మానవుని శరీరం హెల్తీ సెల్స్ హెల్తీ బాడీ అండి. హెల్తీ సెల్స్ హెల్తీ బాడీ. మన శరీరంలో సెల్స్ బాగుంటే మనం బాగుంటాం. ఎందుకంటే శరీరంలో సూక్ష్మమైంది సెల్ కాబట్టి. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఒక సెల్ అనేది, సెల్స్ టిష్యూస్ అవుతాయి, టిష్యూస్ ఆర్గాన్స్ అవుతాయి, ఆర్గాన్స్ ఈ మనిషి. ఒక మగవాళ్ళలో 36 ట్రిలియన్ సెల్స్ ఉంటాయని చెప్పాం, ఆడవాళ్ళలో 26 ట్రిలియన్ సెల్స్ ఉంటాయి, చిన్న పిల్లల్లో అయితే 10 to 12 ట్రిలియన్ సెల్స్ ఉంటాయనేది మనందరికీ తెలుసు. ఈ సెల్స్ బాగుంటే మనం బాగుంటాం. ఇప్పుడు చూడండి, హెల్తీ సెల్స్ హెల్తీ బాడీ. ఉదాహరణకి ఇక్కడ మీ ముందు
ఒక సెల్ నమూనా, ఒక రకంగా ఒక సెల్ అనేది ఇదే మనం ఒక సెల్ అనుకుంటే, ఈ సెల్ మీద ఏ విధంగా VR4 పనిచేస్తుందో ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఈ సెల్ లోపటికి మనం తినే తిండి, తాగే నీళ్లు, పీల్చే గాలి ద్వారా అందులోకి విష పదార్థాలు వెళ్ళాయి. ఆ విష పదార్థాలన్నింటినీ కూడా శుభ్రం చేస్తుంది, అంటే క్లీన్ అనేది చేయడం జరుగుతుంది. ఓకే, క్లెన్జింగ్ అనేది జరిగింది. ఫస్ట్ థింగ్, శరీరంలో ఉన్న అన్ని సెల్స్ ని క్లీన్ చేసినప్పుడు బాడీ కూడా క్లీన్ అవుతుంది. ఓకే, అది మొట్టమొదటి పని. రెండవది, ఆ సెల్స్ ని డ్యామేజ్ చేస్తా ఉన్నాయి. ఏంటివి? రౌడీల్ లాంటి ఫ్రీ రాడికల్స్. ఆ ఫ్రీ రాడికల్స్ కి ఎలక్ట్రాన్ కావాలి కాబట్టి హెల్దీగా ఉన్న సెల్ మీద పడి దాడి చేస్తాం. దాడి చేసి ఎలక్ట్రాన్ గుంజుకుంటాం. ఎక్కడైతే ఎలక్ట్రాన్ గుంజుకుంటాదో అక్కడ ఉన్నటువంటి స్ట్రక్చర్ అంతా పాడవుతుంది. కాబట్టి ఈ ఫ్రీ రాడికల్స్ కి ఏం కావాలి? ఎలక్ట్రాన్ కావాలి. ఆ ఎలక్ట్రాన్ ని మన VR4 లో ఉన్నటువంటి పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ వెళ్ళి దాన్ని న్యూట్రలైజ్ చేస్తాయి. ఫ్రీ రాడికల్స్ ని న్యూట్రలైజ్ చేయడం ద్వారా ఆక్సిడేటివ్ స్ట్రెస్ కి గురి కాకుండా సెల్స్ ని కాపాడు. నెక్స్ట్, అదే విధంగా మీరు చూస్తే అందులో ఉన్నటువంటి ఇన్ఫ్లమేషన్, ఏదైతే సెల్ లోపల ఇన్ఫ్లమేషన్ పెరిగితే ఆ ఇన్ఫ్లమేషన్ కూడా తగ్గిస్తుంది. నెక్స్ట్, మూడోది ఏంటంటే సెల్ ని రీఛార్జ్ చేస్తుంది. ఏ విధంగా? సెల్యులర్ నరిష్మెంట్ జరుగుతుంది. రక్త ప్రసరణ వ్యవస్థని మెరుగుపరిచి ఏ విధంగా మెరుగుపరుస్తుంది అనేది నెక్స్ట్ స్లైడ్ లో మీకు చూపిస్తాను. నైట్రిక్ ఆక్సైడ్ లెవెల్స్ ని పెంచి రక్త ప్రసరణ సాఫీ చేసి రక్తం ద్వారా గ్లూకోజ్, ఆక్సిజన్, వాటర్, ఫ్యాట్ అన్నింటినీ కూడా సమపాలనలో సెల్ కి అందేటట్టు చేసి కణజాలాల పోషణకి, సెల్యులర్ నరిష్మెంట్ కి ఇది ఉపయోగపడుతుంది. సో సెల్ కి రీఛార్జ్ అనేది చేస్తుంది. ఎప్పుడైతే ప్రతి సెల్ రీఛార్జ్ బాగా జరుగుతుందో, హై ఎనర్జీ ఉంటుందో, ఆటోమేటిక్ గా శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. వ్యాధి నిరోధక శక్తి పెరిగినప్పుడు ఏమవుతుంది? బ్యాక్టీరియాలు, వైరస్ల దాడి నుంచి శరీరమే తట్టుకునేటట్టుగా చేస్తుంది. ఇక ఇది మూడవ పని. ఇక నాలుగోది ఏంటంటే వయసు అయిపోయినటువంటి సెల్ లేదా పాడైనటువంటి సెల్ స్థానంలో కొత్త సెల్స్ పుట్టేటట్టు చేసి మిమ్మల్ని కొత్త మనిషిగా తయారు చేస్తుంది. ఈ రకంగా ఉండడం వల్ల ఇది ఒక అద్భుతమైనటువంటి ప్రోడక్ట్ గా మనకు ఉపయోగపడుతుంది. ఇవాళ మీరు చూస్తే సెల్ లోపల ఏమైనా ఫ్యాట్ అక్యుములేట్ అయితే, అంటే కొవ్వు కానీ చేరుకుంటే దాన్ని కూడా కరిగిస్తుంది. ఏ రకంగా అంటే ఫ్యాట్ మెటబాలిజం కి కన్వర్ట్ చేయడం ద్వారా. చూశారు కదా, ఈ రకంగా చేయడం వల్ల మన శరీరం అంటే సెల్స్ అంటేనే మన శరీరం. ఎప్పుడైతే సెల్స్ ని జాగ్రత్తగా అన్ని విధాలుగా కాపాడుకుంటూ వాటిని మంచి పోషణ అందిస్తుందో ఆటోమేటిక్ గా మనకి ఏ సమస్య వచ్చినా మన శరీరమే బాగు చేసుకునేటట్టుగా తయారు చేస్తుంది. అందుకనే ఇది వన్ ఫర్ ఆల్ గా ఉపయోగపడుతుంది. సో ఫస్ట్ పని శరీరాన్ని శుభ్రపరచడం, రెండో పని ఫ్రీ రాడికల్స్ నుంచి కాపాడటం, అదే విధంగా మూడోది ఏంటంటే బ్యాక్టీరియాలు, వైరస్లు ఏమైనా దాడి చేసినప్పుడు వాటి నుంచి సెల్ ని రక్షించడం, నాలుగోది ఏంటంటే వయసు అయినా పాడైనటువంటి సెల్ స్థానంలో కొత్త సెల్స్ పుట్టేటట్టుగా చేయడం ద్వారా మిమ్మల్ని ఒక కొత్త మనిషిగా పరిచయం చేస్తూ సమస్య ఏదొచ్చినా, అది క్యాన్సర్ నుంచి కాళ్ళ నొప్పుల వరకు ఒకటే ప్రోడక్ట్ పని చేయడానికి ఇది సహకరిస్తుంది. సో దీని మీద నేను ఇప్పటి వరకు అనేక విషయాలు మీకు చెప్పాను. మరి వాటికి సంబంధించి నేను చెప్పడం కాదు, ఆల్రెడీ ఇదే డాక్టర్లు, సైంటిస్టులు ఇచ్చినటువంటి రీసెర్చ్ పేపర్లు మీ ముందు నేను ఉంచుతా ఉన్నాను. చూడండి, ఇంక్రీజ్ ద ఎనర్జీ. ఇక్కడ మీరు చూస్తే ఒక KP ఇంక్రీజెస్ ద డెన్సిటీ ఆఫ్ మైటోకాండ్రియా అని చెప్పి ఇదే డాక్టర్లు ఇచ్చినటువంటి రీసెర్చ్ పేపర్ నేను మీ ముందు ఉంచాను. KP అంటే ఏం లేదండి, కెంఫీరియా పర్విఫ్లోరా. బ్లాక్ జింజర్ యొక్క శాస్త్రీయ నామం ఏంటంటే కెంఫీరియా పర్విఫ్లోరా. ఆ పేరు మీదనే డాక్టర్లు, సైంటిస్టులు రీసెర్చ్ పేపర్ లో పెట్టడం జరుగుతుంది. ఇదేం చేస్తుందంటే మన శరీరం లోపల ఉన్న శక్తిని ఉత్పత్తి చేసే ఫ్యాక్టరీ లేనటువంటి మైటోకాండ్రియా యొక్క డెన్సిటీని పెంచి హై ఎనర్జీ వచ్చేటట్టుగా చేస్తుంది. ఉదాహరణ ఏంటంటే అండి, మనకు ఒక ఫ్యాక్టరీ చిన్నదిగా ఉందనుకోండి, ఉత్పత్తి చిన్నదిగా ఉంటుంది. ఎప్పుడైతే ఫ్యాక్టరీని విస్తరిస్తే, ఎక్స్పాండ్ చేస్తే ఆటోమేటిక్ గా ఉత్పత్తి కూడా పెరుగుతుంది. సేమ్ అదే విధంగా మైటోకాండ్రియా డెన్సిటీని పెంచడం ద్వారా అత్యధిక ఎనర్జీ వచ్చేటట్టు చేసి వ్యాధి నిరోధక శక్తిని శరీరంలో పెంపొందింపజేస్తుంది. అదే విధంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు మనము ఎనర్జెటిక్ గా ఉంటామని ఇదే డాక్టర్లు ఇచ్చినటువంటి రీసెర్చ్ పేపర్. ఇక తర్వాత ఇది బ్లడ్ వెజల్ డైలేటర్ గా పనిచేస్తుందని ఇదే డాక్టర్లు ఇచ్చిన రీసెర్చ్ పేపర్ నేను మీకు ముందుకు చూపిస్తా ఉన్నాను. చూడండి ఏ విధంగా బ్లడ్ వెజల్ డైలేటర్ గా పనిచేస్తుంది. బ్లడ్ వెజల్ డైలేటర్ అంటే ఏంటి అంటే రక్తనాళాలను వెడల్పు చేస్తుందని. ఏ రకంగా అంటే భగవంతుడు రక్తనాళాలు ఎప్పుడు కూడా వెడల్పుగా ఉండాలని చెప్పి అందులో ఒక రకమైన గ్యాస్ ను పెట్టి, ఆ గ్యాస్ పేరే నైట్రిక్ ఆక్సైడ్. ఈ నైట్రిక్ ఆక్సైడ్ శరీరంలో ఉన్నంత వరకు, రక్తనాళాల్లో ఉన్నంత వరకు మన రక్తనాళాలు వెడల్పుగా ఉంటాయి. ఆ నైట్రిక్ ఆక్సైడ్ అనే గ్యాస్ కానీ తగ్గిపోయింది అనుకోండి, ఆటోమేటిక్ గా రక్తనాళాలు ఇరుకవుతాయి. తద్వారా రక్త ప్రసరణ వ్యవస్థ సాఫీగా జరగదు. ఎప్పుడైతే రక్త ప్రసరణ వ్యవస్థ సరిగ్గా ఉండదో శరీరానికి పోషణ అనేది అందదు. అప్పుడు మనిషి వీక్ అవుతాడు. తద్వారా
వ్యాధి నిరోధక శక్తి అనేది తగ్గిపోతుంది. బ్యాక్టీరియల్ వైరస్లు మన శరీరాన్ని దాడి చేస్తాయి. మరి అందుకనే రక్త ప్రసరణ వ్యవస్థ శరీరానికి చాలా ఇంపార్టెంట్. మరి దాన్ని పెంపొందించడంలో ఈ VR4 అనేది అంటే బ్లాక్ జింజర్ ఎక్స్ట్రాక్ట్ ఉపయోగపడుతుందని ఇదే డాక్టర్లు సైంటిస్టులు ఏప్రిల్ 4, 2007లో జర్నల్ ఆఫ్ ఎథోఫార్మకాలజీలో పబ్లిష్ చేశారు. అది మీరు ఇప్పుడు చూస్తా ఉన్నారు. ఈ జర్నల్ ఆఫ్ ఎథోఫార్మకాలజీ వారు ఎల్స్వేర్ అనే మెడికల్ జర్నల్లో పబ్లిష్ చేసినటువంటి రీసెర్చ్ పేపర్ ని మీ ముందుంది. ఏమని రాశారు? కెంఫీరియా పర్విఫోరా ఎక్స్ట్రాక్ట్ ప్రమోట్ ద నైట్రిక్ ఆక్సైడ్ ప్రొడక్షన్ ఇన్ హ్యూమన్స్ అని రాయడం జరిగింది. అంటే మానవుల శరీరంలో ఈ యొక్క నైట్రిక్ ఆక్సైడ్ లెవెల్స్ ని రక్తనాళాల్లో పెంచి రక్త ప్రసరణని మంచిగా చేస్తుంది అని చెప్పినటువంటి విషయం. తీసుకొని రక్తనాళాల్లో రక్త ప్రసరణ నైట్రిక్ ఆక్సైడ్ లెవెల్స్ పెంచుకున్నామా అని మీకు ఒక డౌట్ రావచ్చు. సార్, మీరు పాలకూర తిన్నప్పుడు కూడా మీ శరీరంలో రక్తనాళాలు వెడల్పు అవుతాయి, నైట్రిక్ ఆక్సైడ్ లెవెల్స్ పెరుగుతాయి. కానీ దురదృష్టం, ఆ పాలకూర రోజు తింటే మీకు కిడ్నీలో స్టోన్స్ వస్తాయని చెప్పింది ఒక అపవాదం. జనాలు తినడం కూడా లేదు. అయినా మనం రోజు పాలకూర తినాలన్నా బోరు కొడుతుంది. కాబట్టి ఈ VR4 క్యాప్సూల్స్ 2 మీరు వేసుకున్నప్పుడు మీ బాడీలో నైట్రిక్ ఆక్సైడ్ లెవెల్స్ పెరిగి రక్త ప్రసరణ సాఫీగా జరుగుతుందండి. ఇది రెండవ రీసెర్చ్ పేపర్. ఇలా మనకి 204 ఉన్నాయి. కానీ అన్ని నేను మీకు చూపించలేను కాబట్టి మచ్చుకు 3 మాత్రమే చూపిస్తా ఉన్నాను. ఇక మూడవది ఏంటంటే, ఇది ఈ రోజు సమాజంలో అత్యధిక మంది షుగర్ తో చాలా మంది బాధపడతాం. ప్రతి ఇంట్లో ఒక 20-30 ఏళ్ల క్రితం చూస్తే ఎక్కడ షుగర్ పేషెంట్లు ఎక్కడో ఒక ఊరికి ఒకడో ఇద్దరు ఉండేవారు. ఈ రోజు ఇంటింటికి ఒక షుగర్ పేషెంట్ వచ్చారు. అంటే కారణం ఏంటి అంటే, ప్రతి నలుగురిలో ప్రీ డయాబెటిక్ గాను లేదా డయాబెటిక్ గానన్నా ఉన్నారు. అంటే రేపో మాపో షుగర్ వచ్చేవాడు గానా ఉంటాడు ఒకడు, నలుగురిలో ఒకడు, లేదా షుగర్ ఆల్రెడీ వచ్చేనా ఉంటాడు. ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అని మనం చూస్తే, మనం తినే తిండి కార్బోహైడ్రేట్ ఫుడ్ విపరీతంగా తినడం వల్ల మనందరిలో చాలా మందిలో అంటే ఫుడ్ కార్బోహైడ్రేట్ ఫుడ్ ఎక్కువ తింటున్నాం, శారీరక శ్రమ తక్కువ అవడం వల్ల డయాబెటీస్ అనేది ఈరోజు విపరీతంగా సొసైటీలో కానీ అదేవిధంగా సమాజంలో భారతదేశంలో చాలా ఎక్కువ మందికి డయాబెటీస్ తో బాధపడతా ఉన్నారు. ముఖ్యంగా టైప్ 2 డయాబెటీస్ ని మనం చూసుకున్నట్లయితే, మరి దీనికి ఒక్కసారి డయాబెటీస్ వస్తే జీవితాంతం మందులు వేసుకోవాలంటే మనం జీవితాంతం మందులు వేసుకోవాల్సిన అవసరం లేదు అని ఇప్పుడిప్పుడే డాక్టర్లు అనేక మంది డాక్టర్లు బయటకు చెప్తాం. సో మనం ఒకసారి గమనించినట్లయితే ఈ యొక్క డాక్టర్లందరూ కూడా అందరూ జనం బాగుండాలని కోరుకునేటటువంటి గొప్ప డాక్టర్లు ఇవాళ ఒకటే చెప్పారు, అయ్యా జీవిత కాలం పాటు టాబ్లెట్ వేసుకోవాల్సిన అవసరం లేదు, షుగర్ అనేది కేవలం డిజార్డర్ ని మందులతో బాగు చేయలేమని చెప్పడం జరిగింది. మరి ఈ రోజు ఈ యొక్క బ్లాక్ జింజర్ ఎక్స్ట్రాక్ట్ ని తీసుకుంటే ఇది కూడా ఒక ఆహారం. ఈ ఆహారం తీసుకోవడం ద్వారా షుగర్ లెవెల్స్ ని నార్మల్ చేయొచ్చు అని చెప్పి థాయిలాండ్ మెడికల్ అసోసియేషన్ వాళ్ళు స్కాపస్ అనే మెడికల్ జర్నల్లో పబ్లిష్ చేశారు. వారు ఏం చేశారంటే 100 మంది షుగర్ పేషెంట్లని అదే విధంగా నాన్ డయాబెటిక్ పేషెంట్ అంటే షుగర్ లేని వాళ్ళని మరొక 100 మందిని తీసుకొని వారు 8 రోజుల పాటు ఈ యొక్క VR4 క్యాప్సూల్స్ ని ఇవ్వడం జరిగింది. ఇచ్చి ఈ తీసుకున్న 100 మంది షుగర్ పేషెంట్లు కూడా హై లెవెల్ షుగర్ ఉండేవాడు. ఒక్కొక్కరికి 300, 400, 500 వరకు షుగర్ ఉన్నటువంటి వ్యక్తులను తీసుకొని 8 రోజుల పాటు ఇవ్వడం ద్వారా వారి యొక్క షుగర్ లెవెల్ నార్మల్ అయిందని చెప్పి ఈ క్లినికల్ స్టడీస్ ద్వారా తెలుసుకోవడం జరిగింది. ఆ విషయాన్ని స్కాపస్ అనే మెడికల్ జర్నల్లో పబ్లిష్ చేశారు. మీరు మా మాట నమ్మాల్సిన అక్కర్లేదు. మీరు వెళ్ళి ఈ యొక్క ఇప్పుడు నేను చూపిస్తున్నటువంటి స్క్రీన్ షాట్ తీసుకొని గూగుల్లో మీరు సెర్చ్ చేయొచ్చు. సో థాయిలాండ్ మెడికల్ అసోసియేషన్ వాళ్ళు దీన్ని ధృవీకరించిన తర్వాత ఇది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి పోలాండ్ దేశస్తులు కూడా క్లినికల్ ట్రయల్స్ హ్యూమన్స్ మీదే వేశారు. ఎందుకు వీరిద్దరూ హ్యూమన్స్ మీద దట్టు మన VR4 క్యాప్సూల్ నే తీసుకుని వేశారంటే, ప్రపంచంలో బ్లాక్ జింజర్ ని తయారు చేస్తున్నటువంటి సంస్థ ఓన్లీ వాల్టన్ ఇంటర్నేషనల్ మాత్రమే. కాబట్టి మన VR4 క్యాప్సూల్ తీసుకున్నారు. మామూలుగా ఏదైనా క్లినికల్ ట్రయల్స్ వేయాలంటే ఎలకల మీద వేస్తారు, కానీ ఇది ఫుడ్ కాబట్టి ఎటువంటి మనిషికి హాని లేదు కాబట్టి డైరెక్ట్ గా మనుషుల మీదనే ట్రయల్ వేసి వారు కూడా ఈ హెర్బా పొలానిక్ అనే వెబ్సైట్ లో మరి డాక్టర్స్ పబ్లిష్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ఇంటర్నెట్ లో ఉన్నాయి, మీరు చూసుకోవచ్చు. కాబట్టి ప్రపంచంలోనే ఏ ఇతర ప్రోడక్ట్ కూడా మెడికల్ జర్నల్లో పబ్లిష్ చేయలేదు. ఒక్క వాల్టన్ VR4 కు మాత్రమే ఇది డయాబెటీస్ ని మేనేజ్ చేసే శక్తి నల్ల అల్లానికి ఉందని చెప్పి ఆన్లైన్ లో పబ్లిష్ చేయడం జరిగింది. ఇవాళ మనం సుమారు 1000 మందికి ఎక్కడో మలేషియాలోనో, సింగపూర్ లోనో, థాయిలాండ్ లోనో, ఇండోనేషియాలో నేను చెప్పట్లేదు, ఎందుకంటే ఈ కంపెనీ 10 దేశాల్లో ఉంది. వాటన్నిటిలో నేను మాట్లాడట్లేదు. మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో తెలుగు వాళ్ళు మన VR4 ప్రోడక్ట్ వాడి
పూటకి 70, పూటకి 35, సాయంత్రం 35, ఉదయం 35, అంటే ఒక రోజుకి 70 యూనిట్లు ఇన్సులిన్ తీసుకునేటటువంటి వ్యక్తులు కూడా జీరో ఇన్సులిన్ వచ్చారు. టాబ్లెట్లు వాడేవాళ్ళు టాబ్లెట్లు పక్కన పెట్టారు. HbA1c 15 నుండి 5.2, 5.4 వచ్చినటువంటి వాళ్ళు వందల సంఖ్యలో ఉన్నారు. ఇవన్నీ కూడా వీడియోలు ఉన్నాయి. మిమ్మల్ని ఎవరైతే ఇక్కడికి ఆహ్వానించారో వారికి మేము ఈ వీడియోలు ఇవ్వడం జరుగుతుంది. దయచేసి మీరు చూడండి. అవసరమైతే పేషెంట్లతో మీరు మాట్లాడుకోండి. ఒక్క 10 రోజులు మీరు వాడితే మీ బాడీలో మార్పులు ఏంటో మీరు చూస్తారు. సో డయాబెటీస్ గురించి జీవితాంతం మందులు వేసుకోవాల్సిన అక్కర్లేదు. కేవలం బ్లాక్ జింజర్ ను వాడుకొని ఒక 6 నెలల పాటు బ్లాక్ జింజర్ ను వాడిన తర్వాత మీ యొక్క డాక్టర్ ఇచ్చినటువంటి టాబ్లెట్లను పక్కన పెట్టేస్తాం. అటు తర్వాత మరో 6 నెలల్లో మన VR4 ను కూడా పక్కకు తీసేయచ్చు. ఆ రకంగా ఈ ప్రోడక్ట్ అనేది పనిచేస్తా ఉంది. దానికి అనేక టెస్టిమోనియల్ ఉన్నాయి. షుగర్ వల్ల గ్యాంగ్రీన్లు వచ్చి, అంటే కాలు పుండ్లు పడి అది మానకుండా గాయాలై వాటిని కట్లు కట్టుకుంటూ కాళ్ళు పోగొట్టుకున్న వాళ్ళు ఎంతో మంది మనం చూసాం. మనం ఈ ప్రోడక్ట్ వచ్చిన తర్వాత 500 మందికి పైగా కాళ్ళు తీయకుండా కాపాడగలిగాం, వేళ్లు తీయకుండా కాపాడగలిగాం. సో అటువంటి గొప్ప ప్రోడక్ట్ మన VR4. సో వీటికి సంబంధించిన వీడియోలు కూడా ఉన్నాయి. వాటన్నిటిని కూడా మీ ముందు నేను వస్తాను. జూమ్ సెషన్ లో చాలా మంది వచ్చారు. కొంతమంది మైగ్రేన్ తలనొప్పికి వచ్చి ఉండొచ్చు, మరి కొంతమంది మోకాలు నొప్పులను వచ్చి ఉండొచ్చు, క్యాన్సర్, పారాలసిస్, డయాలసిస్, 2 కిడ్నీలు పాడైనటువంటి వాళ్ళు ఉన్నారు. సార్ అద్భుతం ఏంటంటే 2 కిడ్నీలు పాడైనటువంటి వ్యక్తులు కూడా డయాలసిస్ ఇప్పటి వరకు 6 మంది కాపగలిగారు. 1.5 year మీరు బ్లాక్ జింజర్ ఎక్స్ట్రాక్ట్ ను వాడుకోగలిగితే మీరు డయాలసిస్ కూడా జీరో అవుతుంది. ఇది ఒక అద్భుత విషయం. ఈ విషయాలు, ఈ వీడియోలు కూడా మన తెలుగు వాళ్ళు ఉన్నాయి. వాడుకొని డయాలసిస్ జీరో అయినటువంటి వాళ్ళవి అవి కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. సార్ కిడ్నీలో స్టోన్స్ వస్తే మనం లేజర్ ట్రీట్మెంట్ ద్వారా తీసేస్తారు డాక్టర్. గాల్ బ్లాడర్ లో స్టోన్స్ వస్తే ఇంకా చేయగలిగింది ఏం లేదు. గాల్ బ్లాడర్ ని రిమూవ్ చేయడం. అలా చేస్తే గ్యాస్ట్రిక్ ఇష్యూస్ తో, ఉదర సంబంధిత జబ్బులతో ఇబ్బంది పడుతూ జీవితాంతం బ్రతకాలి. మరి అట్టు లేకుండా, ఎలాంటి ఆపరేషన్ లేకుండా మనం VR4 క్యాప్సూల్స్ ఇచ్చి కేవలం 3 months లో పూర్తిగా నార్మల్ అయినటువంటి వాళ్ళు వందల మంది ఉన్నారు. ఇవి కూడా మనకు వీడియోలు ఉన్నాయి. ఇలా మీకు సమస్య ఏదైనా ఉండొచ్చు, వెరికోస్ వెయిన్స్ ఉండొచ్చు, మీకు హార్ట్ లో బ్లాకేజెస్ ఏదైతే మన లో బ్లాకేజ్ ఉండొచ్చు, కొలెస్ట్రాల్ ఉండొచ్చు, సమస్య ఏదైనా పరిష్కారం ఒకటే, VR4 తోనే మనం ఇస్తాం. మీరు అనొచ్చు అదేంటి సార్ అన్నిటికీ ఒకటి ఎలా పనిచేస్తుంది? ఇందాకే నేను చెప్పాను, మానవుని శరీరం అంటే సెల్స్ బాగుంటే మీరు బాగుంటారు. ఇది సెల్యులర్ మీద పనిచేస్తుంది. కాబట్టి ఒకటి గుర్తుపెట్టుకోండి, మందులు మన శరీరాన్ని బాగు చేయబడి, కేవలం మన శరీరమే ఏదైనా జబ్బు వస్తే తనకు తానుగా బాగు చేస్తుంది. అందుకనే సెల్ఫ్ హీలింగ్ మెకానిజం భగవంతుడు శరీరానికి ఇచ్చాడు తప్ప మందులకి కాదు. అవర్ ఓన్ బాడీ హీల్స్ ఇట్స్ ఓన్, రైట్? బాడీ హీల్స్ ఆన్ ఇట్స్ ఓన్. ఎలా అని మనం చూస్తే, మనం మన శరీరానికి మంచి తిండి పెట్టినప్పుడు, అంటే ఆరోగ్యకరమైనటువంటి ఫుడ్, శరీరం కోరుకునే తిండి పెట్టాలి, అంతేగాని నాలుగు రుచికరమైనది కాదు. సో శరీరం కోరుకున్న తిండి పెడితే శరీరం రిపేర్ చేసుకోవడం మొదలెడుతుంది, మనకు వచ్చిన సమస్యను పరిష్కరించడానికి చూపిస్తుంది. అంటే న్యూట్రిషన్, సరైనటువంటి పోషణ ఉన్నటువంటి ఆహారమే మనం VR4. అదే విధంగా మీరు మంచి నిద్ర ఇవ్వాలి. మంచి ఫుడ్ పెట్టారు, బానే ఉంది. నిద్ర సెల్ ఫోన్లు చూసుకుంటూ అర్ధరాత్రి 11, 12 కాదు, మనం ఖచ్చితంగా 8 గంటల నిద్ర మనం ఇవ్వగలిగితే మీకు సమస్య ఏది ఉన్నా రిపేర్ చేయడానికి అది ఉపయోగపడుతుంది, రైట్? మంచి పోషణ ఇవ్వాలి, మంచి నిద్ర ఇవ్వాలి. అదే విధంగా శరీరం కాస్త ఎక్సర్సైజ్, శారీరక శ్రమ అనేది ఉండగలిగితే మీకు చేతనైన పని. సో అలా చేయగలిగినప్పుడు మీ ఒంట్లో ఏ ప్రాబ్లం వచ్చినా మీ శరీరమే బాగు చేసుకుంటది. ఆందోళన, టెన్షన్, యాంగ్జైటీ అనేది లేకుండా ఉంటే మీరు క్యాన్సర్ వచ్చినా దాని నుంచి మీరు బయటపడచ్చు. మన శరీరానికి ఆ శక్తి ఉంటుంది తప్ప మందులు కాదు. మీరు అనొచ్చు మందులే నిజంగా శరీరాన్ని బాగు చేస్తాయని మీరు నమ్మితే, మరి ఈ పెద్ద మనిషిని, నేను ఇక్కడ ఒక పెద్ద మనిషిని చూపిస్తా ఉన్నా. ఏమి మీ అందరికీ తెలుసు, మనందరం కూడా ఐఫోన్లు వాడుతున్నాం. ఐఫోన్ సృష్టికర్త మిస్టర్ స్టీవ్ జాబ్స్. మరి స్టీవ్ జాబ్స్ గారు 56 ఏళ్లకే ఎందుకు మరణించారు? కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఉంది తన దగ్గర. తను తలుచుకుంటే ఈ ప్రపంచంలో ఉన్న గొప్ప గొప్ప డాక్టర్లని తన దగ్గర పెట్టుకోగలరు. ఈ ప్రపంచం మీద, ఈ భూమి మీద ఉన్నటువంటి ఏ మందునైనా కొనగలిగే శక్తి ఉంది. ఫ్లైట్ వచ్చేంత టైం ఉంటే చాలు. కానీ బ్రతికారా? చనిపోయారు కదా. ఎందుకు నేను వీరి గురించి చెప్తున్నానంటే, డబ్బు ఎంత ఉన్నా మందులతో శరీరం బాగు చేయరు. శరీరం సహకరించకపోతే ఈ భూమి మీద ఉన్న ఏ మందు వేసినా అది బాగు కాదని. అందుకనే నా రిక్వెస్ట్ మీ అందరికీ ఒకటే, దయచేసి శరీరాన్ని కాపాడుకోండి. శరీరం సహకరించకపోతే మనం ఏ మందులు వేసినా బాగు కాదు. సో ఏదైనా జబ్బు వస్తే బాగు చేసుకునేది మన శరీరం తప్ప మందులు కావండి. ఈరోజు జయలలిత గారు కానీ, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు కానీ, వీరందరూ డబ్బులు లేకుండా చనిపోలేదు సార్. కేవలం శరీరం సహకరించకపోవడం వల్ల చనిపోవడం జరిగింది. కాబట్టి ఇక్కడున్న 40 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరిని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు ఆరోగ్యంగా ఉంటేనే
రేపు పొద్దున మీ కుటుంబానికి మంచి సంపదనివ్వగలరు, వారికి ఒక మంచి దారి చూపించగలరు. మీరే అనారోగ్య పాలైతే రేపు పొద్దున మీకు 2 కిడ్నీలో లేకపోతే ఏదో ఒకటి, నేను పోవాలని నేను కోరుకోవట్లేదు, ఒకవేళ ఏదైనా హెల్త్ ఇష్యూస్ వస్తే మీ పిల్లలు వాళ్ళు బిజీగా ఉంటారు. మీకు 60 ఏళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు బిజీగా, వాళ్ళ ఫ్యామిలీతో బిజీగా ఉన్నప్పుడు రోజు హాస్పిటల్కి ఎవరు మనల్ని తీసుకెళ్తారు? కాబట్టి మనం బ్రతికినంత రోజులు ఒకరి మీద ఆధారపడి పట్టకుండా ఉండాలి అంటే ముందు మన మీద మనం పెట్టుబడి పెట్టుకోవాలి, ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. 40 ఏళ్ల నుంచి కొంచెం శరీరం మీద శ్రద్ధ పెట్టకపోతే భవిష్యత్తులో చాలా రకాల ఇబ్బందులు మనం పడతాము. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఆరోగ్యమే మహాభాగ్యం అని నమ్మండి. సో ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. ఆరోగ్యం ఎక్కడుందంటే హాస్పిటల్లో కాదు, మన చేతుల్లోనే ఉంది. మరి ఇటువంటి ప్రకృతి సిద్ధంగా వచ్చినటువంటి ఈ BR4 ని వాడి, అంటే బ్లాక్ జింజర్ ఎక్స్ట్రాక్ట్ ని వాడి మీ సమస్యను పరిష్కరించుకోవచ్చు. మరొకటి, కేవలం సమస్య ఉన్న వాళ్ళే వాడాలా, మిగతా వాళ్ళు వాడకూడదా అంటే, సార్ మీకు అస్తమా ఉండొచ్చు, సైనస్ ఉండొచ్చు, అదే విధంగా స్టమక్ ఇష్యూస్ ఉండొచ్చు, మోకాలు నొప్పులు ఉండొచ్చు, మైగ్రేన్ తలనొప్పి ఉండొచ్చు, సమస్య ఏదైనా ఉండండి, క్యాన్సర్ నుంచి కాళ్ళ నొప్పుల వరకు, అవి ఉన్న వాళ్ళు వాడుకోవడం ఒక ఎత్తు. ఎలాంటి సమస్య లేకుండా మన శరీరాన్ని క్లియర్ గా, అంటే మనం ఇందాక చెప్పినటువంటి సెల్స్ ని హెల్దీగా ఉంచుకోవడం కోసం ప్రతి ఒక్కళ్ళు నివారణ చర్యలో భాగంగా ప్రతి ఒక్కళ్ళు వాడుకోవాలి. దురదృష్టం ఏంటంటే మన దేశంలో జబ్బు వచ్చిన తర్వాత మాత్రమే వాడుకోండి, కానీ అమెరికా లాంటి దేశాల్లో రాకముందు ఎలా ఉండాలని డాక్టర్లు అడుగు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఏదైనా సమస్య వచ్చినాక హాస్పిటల్ చుట్టూ తిరిగే కన్నా సమస్య రాకముందు నివారణ కోసం మనం ఉదయం 2 సాయంత్రం 2 క్యాప్సూల్స్ వాడుకుంటే హెల్దీగా ఉంటాము. సంవత్సరంలో ఒక ప్యాక్ వాడుకుంటే చాలు. మరి దీన్ని మలేషియా నుంచి మనం తెప్పిస్తాం. చాలా డిమాండ్ ఉన్నటువంటి ప్రోడక్ట్, ఎక్కడ మెడికల్ షాపుల్లో దొరికే ప్రోడక్ట్ కాదు. కాబట్టి మీరు 13,200 రూపాయలు ఈ రోజు ఆఫర్ ప్రైస్ ద్వారా మీకు ఇవ్వడం జరుగుతుంది. కంపెనీ అకౌంట్ లో మీరు వేసి చక్కగా ఆ స్క్రీన్ షాట్ మిమ్మల్ని ఎవరైతే ఆహ్వానించారో వారికి ఇస్తే మీకు 4 వర్కింగ్ డేస్ లోపల, అంటే 4 పని దినాల లోపు మీ ప్రోడక్ట్ 4 డేస్ లో మీ ఇంటికి రావడం జరుగుతుంది. మరి దీన్ని ఎలా వాడాలి అంటే, ఎవరైనా కానీ సమస్య ఏదైనా కావచ్చు, ఉదయం 1 సాయంత్రం 1 అలా 3 రోజులు వాడుకోవాలి. మొదటి రోజు ఉదయం 1 సాయంత్రం 1, రెండవ రోజు ఉదయం 1 సాయంత్రం 1, మూడవ రోజు ఉదయం 1 సాయంత్రం 1, ఆ తర్వాత 4వ రోజు 5వ రోజు 6వ రోజు 7వ రోజు, అంటే మరో 4 రోజులు ఉదయం 2 సాయంత్రం 2 ఇవ్వాలి. ఖచ్చితంగా నీళ్ళు అనేది కంపల్సరీ 4 లీటర్స్ వాటర్ కంపల్సరీ తాగాలి, రైట్? ఆ తర్వాత ఎలా అంటే 1 వీక్ అయిన తర్వాత మీ బాడీ వెయిట్ ఎంత ఉంది చూసుకోవాలి. సపోజ్ మీరు 60 కేజీలు ఉన్నారనుకోండి, ప్రతి 10 కేజీల బాడీ వెయిట్ కి 1 క్యాప్సూల్ అనేది వాడాలి. ఎప్పుడు? వారం తర్వాత. ప్రతి 10 కేజీల బాడీ వెయిట్ కి 1 క్యాప్సూల్ వాడాలి. అంటే 60 కేజీలు ఉన్నటువంటి వ్యక్తి 6 వాడుకోవాలి. అంటే ఉదయం 2, మధ్యాహ్నం 2, సాయంత్రం, అలా కోర్స్ అయ్యేంత వరకు కొనసాగి. అర్థమైందండి? సో మీరు అనొచ్చు, సార్ మీకు కానీ ఏమైనా నొప్పులు ఉంటే మాత్రం దయచేసి ఆ నొప్పులు అనేది కాస్త పెరిగి తగ్గుతాయి. సో కాస్త నొప్పులు ఎక్కువ ఉన్నాయనుకోండి, క్యాప్సూల్స్ తగ్గించుకోండి, సరిపోతుంది. మళ్ళీ వారం తర్వాత, వారం 10 రోజుల్లో నొప్పులు అనేది తగ్గిపోతాయి. ఆ తర్వాత మీరు ఫుల్ లెంత్ కోర్స్ ని మీరు వాడచ్చు. సో ఇదండి ఈ యొక్క ప్రోడక్ట్ అనేది ఒక అద్భుతమైనటువంటి ప్రోడక్ట్. దీన్ని ఎవరికైనా వాడచ్చు. 3 సంవత్సరాల నుంచి చనిపోయేంత వరకు ఎవరికైనా మనము ఈ ప్రోడక్ట్ ని ఇవ్వచ్చండి. దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ రాదు. ఎందుకంటే మీ ఇంట్లో అల్లం వాడితే ఎటువంటి అయినా సైడ్ ఎఫెక్ట్ వస్తుందంటే ఈ బ్లాక్ జింజర్ తో కూడా అదే విధంగా వస్తుందని అనుకోవచ్చు. కాబట్టి ఇది ఒక సూపర్ ఫుడ్ అండి. ఇది ఒక మాటలో చెప్పాలంటే కలియుగ సంజీవినిగా మనం భావించవచ్చు. సర్వ వ్యాధి నివారణగా దీన్ని వాడుకొని అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈనాటి జూమ్ సెషన్ ని ఇంతటితో ముగిస్తా ఉన్నాను. ఇంకా ఏమైనా మీకు డౌట్ ఉంటే మిమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించినటువంటి వ్యక్తుల ద్వారా. ఆల్రైట్, సో ఇప్పటి వరకు విన్నారు. రేటు ఇంకా మీకు 12,960 రూపాయలకి రేపు ఎల్లుండిలో మీరు బుక్ చేసుకోగలిగితే కేవలం 12,960కి ఒక సెట్ ని మీకు ఇవ్వడానికి ప్రయత్నిస్తాం. ఆలోచించి మీరు ఏ సమస్యతో వచ్చారో మా వాళ్ళని అడిగితే మీకు వీడియోలు ఇస్తారు, చూసిన తర్వాత వాడుకోగలరని తెలియజేస్తూ మరి ఇంతటితో సెషన్ ని ముగిస్తా ఉన్నామండి. 12,960